ఆచి చికెన్ మసాలా. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో ఉత్కంఠ నెలకొంటోంది. దళిత యువకుడు డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలతో అతనిపై మరో కేసు నమోదైంది. దీంతో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. డోర్ డెలివరీ కేసులో కీలకమైన 4 సాక్షులను కాకినాడలోని ఒక అపార్ట్మెంట్ లో బంధించారని, వారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని డబ్బులు ఆశ చూపారని పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది పిటిషన్లో తెలిపారు. రేపు రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలో ఉన్నారు. నవంబర్ 30 లోపు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జిల్లా కోర్టులో సాక్షుల అభియోగాలు నమోదు చేయనున్నారు. దీంతో అనంతబాబు అరెస్టు అవుతారా, బెయిల్ రద్దవుతుందా లేదా అని ఉత్కంఠ నెలకొంటుంది. మరోవైపు అనంతబాబును అరెస్ట్ చేసి ఎమ్మెల్సీ పదవి తొలగించాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి నినాదాలు చేసిన అవసరం వచ్చింది. ఏదైతే జగన్ ప్రభుత్వంలో మరి అనంతబాబు ఎమ్మెల్సీ వీధి సుబ్రహ్మణ్యం అతి కిరాతంగా చంపి సంఘటన మనందరం చూసాం. ఈ రోజున ఏదైతే మరి బెయిల్ మీద ఉండి మరి సాక్షుల్ని భయభ్రాంతులు చేసిన దృష్టి మనం ఈరోజు చూసాం. వెంటనే మరి ఏదైతే అనంతబాబుకి బెయిల్ను రద్దు చేసి అరెస్టు చేయాలి. మరి ఏదైతే ఆ రోజున హత్య చేశారో ఫోరెన్సిక్ నిపుణులు ఆ రోజున ఆ డ్రైవర్ ఈదు సుబ్రహ్మణ్యంపై 37 గాయాలు కూడా నిర్ధారించడం జరిగింది. అలాగే సీసీ ఫుటేజ్లు తీయడం జరిగింది. మొత్తం ఏదైతే సిట్టు నివేదికలో అనంతబాబు అతని భార్య కూడా ఉన్నట్టు నిర్ధారణ చేస్తే ఈ రోజున సాక్షుల్ని భయభ్రాంతులు చేసి ఇంకా మరి అటువంటి ధోరణి తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఈ రోజున దళిత సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తాయంటే మరి వైసీపీకి సిగ్గుందా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన దళితుల మీద దాడులు చేశారు. ఏదైతే ఎస్సీల పొలాలు కానీ ఆస్తులు కానీ ఆక్రమించుకున్నారు. ఎవరన్నా మహిళలు మరి ఎదిరిస్తే వాళ్ళని కూడా హత్యా ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం సిగ్గుండాలి. ఇప్పటికైనా మరి అతన్ని ఇంతవరకు రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటి?